హాయ్ ఫ్రెండ్స్, సీజన్ 9 బిగ్ బాస్ ఎపిసోడ్ 13లో రాము రాథోడ్ అనేది ఓనర్గా మారడం జరిగింది. కానీ నా దృష్టిలో రాము అనర్హుడు. అంటే రాము ఈజ్ అన్ఫిట్ యాజ్ ఓనర్. ఎందుకు చెప్తున్నా అంటే అసలు రాము ఏం ఆడేండని. రాము అంటే ఆయన మంచితనం, రాము మంచి బాలుడు అని చూపించకుండా, అరే రీతు చెప్పింది మన ఇద్దరం ఉందామని చెప్పేసి లాస్ట్కి రీతు మొత్తం ఆయనకు దెబ్బేసింది అని చెప్పేసి రాము చెప్తుండు. మరి నువ్వు ఆడడానికి చేత కదా, నువ్వు కూడా ఆడాలి కదా. ఆమె అట్లా చేసినప్పుడు నువ్వు అట్లా షాక్లో ఉంటావా? నువ్వు నీ పని ఏంది? గేమ్ టాస్క్ ఆడాలి, లేకపోతే ఎగ్జిట్ కావాలి. నువ్వు ఆమె తీసుకునేటప్పుడు ఓకే అనడము, ఖామోష్ ఉండడము, అంటే సైలెంట్ ఉంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకొని మాట్లాడేటప్పుడు ఒక ప్రాపర్ స్టాండ్ అనేది రాము రాథోడ్ దగ్గర కనిపించలేదు. ఆ ప్రాపర్ స్టాండ్ అనేది క్లియర్గా ఉండాలి. నువ్వు వచ్చి తీసుకుపోతా అంటే తీసుకుపో, వీళ్ళు వచ్చేస్తా అంటే ఏమైనా చేయండి, నేనైతే ఖామోష్గా ఉంటా అంటే అది గేమా? నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ఎవరన్నా కూడా జాలితోటి నేను గెలిపించింది, కానీ నీ కెపాసిటీతో రాలేదు అని చెప్పేసి నా అభిప్రాయం. దాని మీద మీరేమంటారు కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే దీని గురించి చాలా కాంట్రవర్సీ అనేది నడిచింది. సో చాలామంది రాము రాథోడ్ ఫ్యాన్స్ దీనికి అగేనెస్ట్గా మాట్లాడుతున్నారు. సో మీరు కూడా చెప్పండి, నేను చెప్పింది ఏమైనా తప్పుందా? ఓకే, నెక్స్ట్ రీతు ఇమాన్యుయల్కి అస్సలు పడట్లేదు. ఎందుకంటే పవన్ని గెలిపించింది రీతు, నన్ను గెలిపించలేదు, నువ్వే సంచాలకైనప్పుడు నన్ను గెలిపించే స్కోప్ ఉంది అని చెప్పేసి ఇమాన్యుయల్ బాగా హట్ అయ్యిండు. అది మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ పవన్కి ఇమాన్యుయల్తో కంపేర్ చేస్తే రీతు పవన్కి క్లోజ్ కాబట్టే ఇమాన్యుయల్ని గెలిపించలేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ భావిస్తున్నాడు. అండ్ అంతేకాకుండా రాముని క్యాప్టెన్ చేయడానికి కోసం రీతు తనుజతో గొడవపడ్డది. సో ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటే రీతు ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది, ఆమె ఫ్లిప్ అవుతుంది అని అందరు అనుకుంటారు, కానీ ఆమె టెక్నిక్తో ఆడుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె స్టాండ్ ఒకటి తీసుకుంది, కానీ వీళ్ళందరూ చెప్పేసరికి ఆమె కొంచెం ఫ్లిప్ అయినట్టు కనబడ్డది. కానీ ఆమె నాలెడ్జ్తో ఆడుతుంది. అంటే ఆమె గేమ్ ఫస్ట్గా ఉండే, దాని తర్వాత రాము ఏం లేదు, రాము మంచి బాలుడు, నువ్వు ఒక్క బాల్ కూడా పెట్టలేదు, ఆయన ఖామోష్గా నిలబడ్డాడు, ఏం డిఫెండ్ చేసుకోలేదు. డిఫెండ్ చేసుకోకపోతే ఆమె తప్పేముంది? డిఫెండ్ చేసుకోకపోతే ఆమె తప్పుందా? డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? రాము రాథోడ్కి ఉంది. మళ్ళీ రాము రాథోడ్ డిఫెండ్ చేసుకోకపోతే ఈమెందుకు ఆయన గురించి ఆలోచించాలి? రాంగ్ కదా. ఒకడు ఏంది పట్టుకోవడానికి కూడా చేతగాని వాళ్ళని గేమ్లో పెట్టడం ఏం లాభం? ఆయన పోతానే లైట్ తీసుకుండు, మళ్ళీ ఆయనకు సపోర్ట్గా ఇమాన్యుయల్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మధ్యలో కూడా బాగా ఇష్యూ అనేది అయింది. నాకు తనూజ ఆట బాగా నచ్చింది. రీతు ఎంత ఆమె మీద ఫైట్ చేసినా కూడా ఆమె ఇండివిజువల్గా బాగా కష్టపడ్డది అండ్ చాలా బాగా అనిపించింది అని నాకు అనిపించింది. మీరేమంటారు? ఈరోజు జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో గెలుపు నిజంగా ఎవరిది అని. రాము రాథోడ్ అనేది బిగ్ బాస్ ద్వారా వీళ్ళందరూ ఆయనని సింపతి కార్డ్తో గెలిచిన రాము రాథోడ్. కానీ నా దృష్టిలో నిజమైన టాస్క్ ఆడింది తనుజ. బాగా కష్టపడ్డది చాలా. మళ్ళీ అక్కడ సుమన్ శెట్టి గారు అయితే వచ్చిన వాళ్ళని కొట్టడంతో అయిపోయింది. సో ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకుండు, బట్ కొట్టకుండా ఉంటే బాగుంటుండే, ఆయన కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే. సో ఆ కొట్టిండు అన్న దానికి ఆయనని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా సంజన గారు కూడా ఆమెకి ఎందుకు అట్లా వెనకాలకి వెళ్ళిపోయింది? అంత స్పోర్టివ్ పర్సను ఆమె మళ్ళీ ఫైట్ చేసి ఓనర్ అయ్యే పొజిషన్ని ఆమె లాస్ట్ టైం అయినా కాబట్టి, క్యాప్టెన్ అయినా కాబట్టి ఇప్పుడు వదిలేయడం అనేది కూడా నాకు స్పోర్టివ్నెస్ నచ్చలేదు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజన గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోరు అనుకున్నాను, కానీ
అవి లేవు. చాలా ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌గా బిగ్ బాస్ షో అనేది నడుస్తుంది. సో, అది మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ మాస్క్ గేమ్స్ ఇవన్నీ గూడా ఇంకా నడుస్తుంది. ఇండివిడ్యువల్ ఫైటింగ్, ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నా అన్నారు గానీ, ఈరోజు జూస్తుంటే ఎక్కడ గూడా ఇండివిడ్యువల్ గేమ్ లేదు. మొత్తం గ్రూప్ గేమే ఉంది. అండ్ గ్రూప్‌లో ఎవరికి సపోర్ట్ జేస్తున్నారనేది క్లియర్‌గా తెలిసింది. ఇమాన్యుయల్‌కి గూడా అది నచ్చలేదు. గ్రూప్‌గా నేను సపోర్ట్ చేయమన్నానా అని జెప్పేసి గూడా ఆయన అడగడం జరిగింది. అంతేగాకుండా ఇప్పుడు రాము రాథోడ్‌కి ఏం లేనప్పుడు నేను మొత్తం పోయి ఇచ్చేసినాను. మరి నేను గ్రూప్ గేమ్ ఆడేటోడినైతే నేను మొత్తం ఎందుకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అది కూడా ఒక రకంగా కరెక్టే. అండ్ ఏసిన వెంటనే మళ్ళీ దాని తర్వాత అందరు తీసుకున్నారు, ఏసిండ్రు, ఇష్టం వచ్చినట్టు ఆడిర్రు. ఇక్కడ ఓవరాల్ విషయంలో వచ్చేసరికి రాము రాథోడ్ అనేది ఏమీ ఆడకుండా ఉట్టిగా ఓనర్ అయ్యిండు. అది ఆయనకు కూడా తెలుసు. దాన్ని కర్మ, గిర్మ అని జెప్పేసి మన ప్రియ గారు జెప్పిండ్రు. కానీ నా దృష్టిలో అది సింపతితోటి వచ్చింది. అది కర్మ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు గానీ సింపతి కార్డ్ అనేది ఆడ పడింది రాము రాథోడ్‌కి. సో, గేమ్ ఆడి గెలవలేదు. గేమ్ ఆడకుండా గెలిచిండు. ఆ గేమ్ ఆడకుండా గెలిస్తే అది గెలిపే గాదు నా దృష్టిలో. మీరేమంటారో గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.